క్యారల్స్ అనగా ఒక సంతోషకరమైనటువంటి ఒక గీతం, ఆనందంతో పాడేటువంటి ఒక మాట. క్యారల్స్ అనేటువంటి పదం ఒక రిలీజియస్కి, ఒక మతానికి, ఒక తెగకు సంబంధించి ఒక ఫోక్ సాంగ్ లాంటిది. ఎట్లాగంటే వారు ఒక అగ్నిని ముందు పెట్టుకొని చేతులు పట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడేటువంటి ఒక జానపద గీతానికి సంబంధించినటువంటి పాటకి, సంతోషానికి సంబంధించినటువంటి పేరు. అయితే క్యారల్స్ అనే పదం క్రిస్మస్కి ఎలా వచ్చేసింది, క్రిస్మస్లోకి ఈ క్యారల్స్ ఎలా వచ్చింది అని అంటే, మొట్టమొదటిసారిగా ఈ క్యారల్స్ అనేటువంటి క్రియ 129 క్రీస్తు శకం 129వ శకంలో రోమా ప్రాంతంలో ప్రారంభించబడింది. రోమా అధ్యక్షుడు రోమన్ బిషప్లో ఒక వ్యక్తి దీన్ని ఇలాగ ప్రతిపాదించాడు. ఏమనంటే దూతపాట పాడండి అని ఆయన ప్రతిపాదించాడు. దీనికి దూతపాట యేసుక్రీస్తు జననమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు దూతపాట పాడండి అని ఆయన ప్రతిపాదించాడు. ఆ తర్వాత అదే యెరూషలేములోకు, ఆ తర్వాత 760వ సంవత్సరంలో యూరోప్ ప్రాంతం అంతటికీ అది విస్తరించింది. ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో లాటిన్ భాషలో అది పొందుపరిచి దాన్ని ఆ యొక్క ఆచారంగా దాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది ఒక అన్య మతస్థుల యొక్క ఆచారం. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క క్యారల్స్లో ఉన్నటువంటి క్రియ ఏంటంటే ఒక అన్య మతం, లోక సంబంధమైన, సాతాను సంబంధమైనటువంటి ఒక తమ్మూజు అనేటువంటి ఒక వ్యక్తి గురించి చేయబడింది. ఇది ఎవరు? తమ్మూజు ఎవరు? శమారం యొక్క కొడుకు. శమారం ఎవరు? నిమ్రోదు యొక్క భార్య. ఇదంతా ఒక చరిత్ర. సరే, దాన్ని పక్కన పెడదాం, దాని సంగతి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం క్యారల్స్ సంగతి చూద్దాం. ఇది 760వ సంవత్సరంలో యూరోప్ ప్రాంతం అంతా లాటిన్ భాషలోకి ఇది బాగా విస్తరించింది. ఆ తర్వాత అలాగ జరుగుతూ ఉండగా 1223వ సంవత్సరం సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అనేటువంటి ఒక వ్యక్తి, సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి వ్యక్తి అసిసిలో ఉంటాడు. అది ఇటలీలో ఉంది. ఇటలీ యూరోప్లో ఉంది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధులైనటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ ఇలాగ ప్రతిపాదించాడు. ఇది క్యారల్స్ అనేది అన్యమతస్థులు చేసుకుంటున్నారు, ఇది అన్యమతస్థుల్లాగా జరగకూడదు, దీన్ని ఓ పని చేద్దామని నేటివిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి పేరుతో ఈ క్యారల్స్ అనేటువంటి పదాన్ని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చాడు. మంచిదే, ఆయన తీసుకొచ్చిన విధానం క్రీస్తును పరిచయం చేయడానికి ఒక దినాన్ని మనం ప్రత్యేకిస్తాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన క్యారల్స్ అనేటువంటి పదాన్ని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చాడు. బాగుంది. ఇలా జరుగుతూ ఉండగా సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. 1640వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో అధ్యక్షులు మారారు, అనగా ప్రెసిడెంట్లు మారారు, అనగా అధికారులు మారారు. ఎవరు వచ్చారంటే ఇప్పుడు ప్యూరిటియన్స్ అనగా లేదా ప్రొటెస్టెంట్స్ క్రైస్తవులు వీళ్ళు వచ్చారు. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్రిస్మస్ అనే క్యారల్స్ చేస్తున్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, క్రిస్మస్ క్యారల్స్ అనేటువంటి మాట అది సరైనది కాదు, వాక్య విరుద్ధం, ఇది మనం చేసుకోకూడదు అని దాన్ని కొట్టిపడేశారు. ఇది కొట్టిపడేసిన తర్వాత కొంతమంది జనులు వారికి తెలియకుండా చాటుగా రహస్యంగా ఈ క్రిస్మస్ క్యారల్స్ అనేది జరుపుకోవడం ప్రారంభించారు. ఆపకుండా జరుగుతూనే వచ్చారు. ఆనాడు జరిగిస్తున్నటువంటి రహస్యంగా జరిగిస్తున్నటువంటి క్రిస్మస్ క్యారల్స్ నేటి క్రైస్తవులు కూడా జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు మనం క్రిస్మస్ క్యారల్స్ ఎలా వచ్చింది, ఎలా జరుగుతుందనే విషయం చూసాము. ఇప్పుడు దాన్ని ఎలా జరుపుకుంటారు అనే విషయాన్ని మనం చూద్దాం. మనం ఈ విషయాన్ని గమనించాలంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. క్యారల్స్ అనే పదం రావడానికి అడ్వెంట్ అనేటువంటి ఒక సీజన్ ఉంది. అడ్వెంట్ సీజన్. దీన్ని ఎలా అంటారంటే యేసయ్య పుట్టుకకు అంటే 25 క్రిస్మస్ అని పెట్టుకున్నారు కదా, 25వ తారీఖు క్రిస్మస్ అని పెట్టుకున్నారు. సో ఇప్పుడు 25వ తారీఖు క్రిస్మస్ అంటే 24 క్రిస్మస్ ఈవ్ అంటారు. క్రిస్మస్కి ముందు రోజున క్రిస్మస్ ఈవ్ అంటారు. ఈ ఈవ్కు ముందు 4 ఆదివారాలు అడ్వెంట్ సీజన్ అని జరుపుతారు. ఈ అడ్వెంట్ సీజన్లో వారు ఏం జరుపుతారంటే క్రిస్మస్ క్యారల్స్ జరుపుతారు. 4 ఆదివారాలు వస్తాయి. ఈ అడ్వెంట్ అనేటువంటి పదం ఎలాగంటే, అడ్వెంట్ అనగా ఇంగ్లీష్లో రాకడ, కమ్మింగ్, అరైవల్ అని అర్థం. కమ్మింగ్ లేదా అరైవల్ అంటే రాకడ. ఏంటి రాకడ? యేసయ్య రాకడ అని అంటే క్యారల్స్ అనే పదంతో యేసయ్య రాకడ, యేసయ్య వచ్చాడు, ఆయన మన కొరకు జన్మించాడు, మెస్సయ్య వచ్చాడు, రక్షకుడు వచ్చాడనేటువంటి ఉద్దేశాన్ని
అడ్వెంట్ సీజన్లో వాళ్ళు తెలియపరుస్తూ క్యారల్ అనేటువంటి ఒక సంతోషకరమైనటువంటి హమ్మింగ్తో, సంతోషకరమైనటువంటి పాటతో దాన్ని తెలియపరుస్తూ ఉంటారు ఇంటింటికి వెళ్ళి. బాగుంది, ఇది ఎక్కడి వరకు అంత బాగుంది. తర్వాత ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఈ క్యారల్స్ అనేది మనం ఇప్పుడు జరుపుకుంటున్న నిజమైన క్యారల్సేనా? ఆయన జన్మించి ఆయన రాకడ వస్తుంది, ఆయన వస్తున్నాడు అనే అడ్వెంట్ సీజన్లో అని చెప్తున్నాం. 2000 సంవత్సరాల క్రితమే అది జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆయన వస్తున్నాడనే విషయాన్ని మనం ఏ విధంగా చెప్తాం? క్యారల్స్లో ఏసై పుట్టాడు అని చెప్తా ఉంటే, ఆయన పుట్టి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం, 2020 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఆయన పుట్టాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడంలో ఎంతవరకు దాని అర్థం? ఓకే, ఎనీహౌ జరిగిస్తున్నారు, అయితే దాన్ని నేను తప్పట్లేదు, జరిగించే వాళ్ళ ఇష్టం వారిది. అయితే ఈ అడ్వెంట్ సీజన్లో అసలు మనం గుర్తించాల్సింది ఏంటంటే, అడ్వెంట్ రాక, ఇప్పుడు ఆయన రాకడ ఒకసారి అయిపోయింది. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే ఆయన రాబోతున్నాడు రెండవ రకం, ఆయన దహించు అగ్నిగా రాబోతున్నాడు. దీనిని మనం ప్రకటించాల్సింది. మనం నిజంగా క్యారల్స్లో ప్రకటించాల్సిన ఒక సంతోషకరమైనటువంటి పాట ఏంటంటే, ఇదిగో ఆయన వస్తున్నాడు, నిరీక్షణతో కూడినటువంటి పాట, సంతోషంతో కూడినటువంటి పాట. ఎవరి యొద్దకు వెళ్ళాలి? ఇప్పుడు రక్షించబడుతున్న వారి యొద్దకు ఇదిగో ఆయన వస్తున్నాడని నిరీక్షణతో వెళ్ళాలి. రక్షణ లేని వారి యొద్దకు ఇదిగో ఆయన వచ్చాడు, ఆయన మరలా రానై ఉన్నాడు అనేటువంటి ఒక సువార్తను తీసుకెళ్తూ వెళ్ళాలి. అయితే నేడు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటంటే, ఈ క్యారల్స్ అనేటువంటి పదం రక్షించబడిన వారి కుటుంబాలకి వెళ్ళడం, అర్ధరాత్రి పూట రక్షించబడిన వారి వద్దకు అసలు వెళ్ళాల్సిన అక్కరే ఉంది. వారికి ఆల్రెడీ యేసయ్య పుట్టాడన్న సంగతి తెలుసు కదా. రక్షించబడిన వారికి ఇంకేం చెప్పేదేముంది? రక్షణ లేని వారికి కదా చెప్పాల్సింది. మనం ఇదే విషయం మనం బైబిల్లో ఒకసారి చూసినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 20 వచనాలు చూసినట్లయితే, అక్కడ దేవుని దూత గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన జనులకు భూమి సమాధానము కలుగుగా కానీ చెప్పి వారిని ధైర్యపరిచి వారికి దర్శన రీతిగా, ఇదిగో రక్షకుడు పుట్టాడు, ఉదయించాడు, ఆయన మెస్సయ్య, మీ పాపాల గురించి ఆయన వచ్చాడు, మిమ్మల్ని రక్షణలోకి సమాధాన రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి, శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు అని, ఆయనకి ఎక్కడ పుట్టాడనే విషయాన్ని చెప్తూ బెత్లెహేంలో ఆయన పుట్టాడు, ఇదిగో మీకు ఇదే శుభ సూచనలు ఆనవాలని చెప్పి వారు కొన్ని విషయాలు వారికి తెలియచేసి, పొత్తుగుడ్లో చుట్టబడినటువంటి పిల్లడు ఉంటాడు, కనిపిస్తాడు, ఆయన వెళ్ళి మీరు ఆరాధించాలని చెప్పగానే గొర్రెల కాపర్లు వెళ్ళారు. నిజమే, గొర్రెల కాపర్లకి ఏమీ తెలియదు, వాళ్ళు చదువులేని పామరులు. వారి యొద్దకు దేవుని మాట వెళ్ళి వారికి మొట్టమొదట క్యారల్స్ జరిగించారు. మొట్టమొదటి క్యారల్స్ జరిగింది బైబిల్లో లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి మనం చూస్తే, మొట్టమొదటి క్యారల్స్ దేవుని దూత ఏమి ఎరుగని చదువులేని పామరుల యొద్దకు వెళ్ళబడింది. అక్కడ క్యారల్స్ జరిగింది. అక్కడ ఒక పాట పాడారు. ఏమని పాట పాడారు? సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయనకి ఇష్టం జల భూమి మీద సమాధానం కలుగుగా కానీ ఒక పాట పాడి వారికి శుభవర్తమానం అందించి దూత వెళ్ళిపోయింది. అంటే ఈ శుభవర్తమానం వారికి ఎలా అందింది? పాట ద్వారా అందింది. క్యారల్ జరిగింది, ఓకే గుడ్. ఒక శుభవర్తమానం కూడా అందింది, ఎస్ మంచిది. తర్వాత ఏం జరిగింది? వారు ఆ క్యారల్స్ని బట్టి యేసయ్యను కనుగొన్నారు, యేసయ్యను పూజించారని వాక్యం సెలవిస్తుంది. వారి నేడు జరుగుతున్నటువంటి క్యారల్స్ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్యను గురించినటువంటి శుభవర్తమానము వారి యొద్దకు పాట రూపంలో వెళ్తుందా? వెళ్తే వారు దేవుని యొద్దకు రాబడుతున్నారా? లేదా అసలు రక్షించబడిన వారి యొద్దకు వెళ్తున్నారా? రక్షణ లేని వారి యొద్దకు వెళ్తున్నారా అనే విషయాన్ని మనం గమనించాలి.